ప్రేమను సమాధానము పెంచాడమంటున్నాడు. ఇక్కడ 3 రకాలుగా చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు? విశ్వాసము ఉండాలి, ప్రేమ ఉండాలి, సమాధానము. ఈ 2 ఉండి మూడోది లేకపోతే సాతానుడు ప్రవేశిస్తాడు. 2 ఉండి మూడోది లేకపోతే సాతానుడు ప్రవేశిస్తాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూశారు. హృదయము శుద్ధితో నిండుండాల. అన్నీ బాగానే ఉంటాయి. ఎక్కడ దొరుకుతాడని సాతానుడు కనిపెట్టుకొని ఉంటాడు. చీమ దూరే సందున్న వెంటనే దొరబడతాడు సాతానుడు. అలాగే శ్రమల దినాల్లో మనం ఉన్నాం. అన్నీ బాగానే ఉన్నాయి. ప్రభువు అన్నాడు 7 సంఘాలతోటి, ఒకటి నీకు కొదువుగా ఉన్నది అన్నాడు. అది తెలుసుకొని మారు మనసు పొందు అన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. ఒకటి నీకు కొదువుగా ఉంది. నాలో ఏమి కొదువుగా ఉన్నదో మొన్న సాతానుడు సోమవారం సాయంత్రం చిన్న విషయం కాడ పెద్ద గొడవలాగా సాతానుడు ప్రవేశిస్తాడు. ఏం రాశాడు ఇక్కడ? విశ్వాసము, ప్రేమను, సమాధానము వెంటాడుము. చిన్న విషయం కూడా పెద్దది క్రియేట్ చేస్తాడు. చీమ దూరే సందు సాతానుడుకుంటే చాలు. ఆ చీమ దూరే సందును అందులో ప్రవేశిస్తాడు. జాగ్రత్తగా ఉండమన్నాడు. 14వ రోజు శ్రమల దినాల్లో, ఈ శ్రమల దినాలంటేనే బహు జాగ్రత్తగా ఉండాలి. త్వరగా వెళ్ళాను, వాకింగ్ చేసుకున్నాను, త్వరగా ఊరికి పోదాం అనుకున్నాను. అంతలేక చిన్న పొరపాటు అంతే. ఎక్కడ దొరుకుతాడని చూస్తాడు సాతానుడు. ప్రవేశిస్తాడు. అతలాకుతలం చేస్తాడు. కాసేపు దేవుడు విడిపిస్తాడు. అని ప్రభు అన్నాడు, జాగ్రత్త అన్నాడు. ఏమన్నాడు? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. 2 నుండి 1 లేకపోతే కష్టం అన్నాడు. రోమిలికి రాసిన పత్రికలో చెప్తున్నాడు ఆయన. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 27వ వచనము. 28వ వచనము. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. మన తలంపుల్లో దేవుడు ఉండాలా, దేవునికి చోటు ఇవ్వాలి. అన్నీ బాగానే ఉంటాయి. ఎక్కడ దొరుకుతాడా? సాతానుడు ఎక్కువగా దేవుని సేవకులు ఎవరు వాళ్ళ మీద గురి పెడతాడు. సాతానుడు వాళ్ళ మీద గురి పెట్టి చీమ దూరే సందున్నా కానీ దోరతాడు. అతలాకుతలం చేస్తాడు. జాగ్రత్త అన్నాడు. ఎక్కువ దేవుని సేవకుల మీద. సాతానుడికి పేరు రావాలా? సాతానుడు అనుకుంటాడు వీళ్ళని కూడా నా పిల్లల్లాగా చేయాలనుకున్నాడు.
త్వరబడితే వాడి పిల్లలు అయిపోతాం. త్వరబడ్డా సాధారణ పిల్లలు అయిపోతాం. జాగ్రత్త ఉండమన్నాడు. ఇక్కడ కూడా దేవుడు చెప్పాడు, చీమ దూరే సందు కనపడిందా సాతానుడు దూరుతాడు, పెద్ద ప్రబలం చేస్తాడు. జాగ్రత్త అన్నాడు. దేవునికి చోటు ఉండాల మన మనసులో. దేవునికి చోటు ఉండ మన మనసులో. దేవుని చోటును ఉండనీయకుండా చేయటమే, దేవునికి చోటు ఇవ్వకుండా చేయటమే సాతానుడు పని. సాతాను దూరేడా ఎవరు మాట విననిక. నన్ను కూడా అరవబాకాయ అని ఎవరు మాట విన్నాను నేను. సాతాను దూరేడా అంటున్నా. అలా అతలాకుతలం చేస్తాడు కాసేపు. జాగ్రత్త అన్నాడు. తర్వాత బోర్మని ఏడ్చినా ఏమి లేదు. ఇవన్నీ కొన్ని పరీక్షలు అన్నమాట. యేసు ప్రభు ఆయన మాదిరికరంగా జీవించిన వారే ధన్యులు కానీ మాదిరికరంగా జీవించిన వాళ్ళు ధన్యులు కానీ కాదు. నేనైనా ఇంకొకరైనా నువ్వైనా మాదిరికరమైన జీవితమే జీవించాలా. కష్టం అన్నాడు. నేను పరిశుద్ధుని అయితే కాదు. అసలు నేను ఈరోజు అనుకున్నా, వద్దులేయ్యా నేను రానులే అన్న. వద్దులేయ్యా ఏం చెప్పేది పోదా, స్వయంగా కనపడకూడదయ్యా. నేను చేశాను బాగు చేశాను. సాతానుడు అలా ప్రవేశించాడయ్యా. ఆయన పోన్లే అయ్యా వల్ల వెంటనే నా పక్కన నిలబడ్డాడు. పేతురుని జ్ఞాపకం చేశాడు దేవుడు. దుడుకుపడ్డాడు పేతురు. అలాగనే దుడుకుతనం తెచ్చేశాడు సాతానుడు. పేతుర్ని క్షమించాడు దేవుడు. సరే ఇష్టమయ్యా, పోయి చెప్పమంటే చూస్తాను. నాకైతే మాత్రం ఏడొకాడు చేసుకుంటే అదయ్యా సేవ ఎందుకు ఎడా అని అనుకున్నాను నేను నా మనసులో. దేవుడు సాక్షాత్తు నాకు కనపడ్డాడు. యేసు ప్రభు రూపం. అది ఇష్టమయ్యా అని చెప్పి వచ్చాడు. సాతానుడు ప్రవేశించకుండా మనం చూసుకోవాలి. ప్రవేశిస్తాడు. ఎవరికి గాలం వేద్దామా, ఎవరిని గుంటలో నెడదామా, ఎవరి మీద బొట్టు చల్లుదామా. ఎప్పుడు నువ్వు దేవుని మాటలైనా పలికేది నా మాటలు పలుకు. ఏమిటి ఆయన సాతానుడు మాటలు? చెడ్డ మాటలు, అసభ్యకరమైన మాటలు. అవి వాడికి ఇష్టం. మాట్లాడించి గుంటలు వేసేస్తాడు. మరణం అది. యేసు ప్రభు చెప్పాడు జాగ్రత్త. చూడండి 25వ వచనము. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఎనలేకపోయారు గనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. భ్రష్టులమై పోకూడదు. ఎట్లయినా దేవుడి ప్రభువా, భ్రష్టుడిని కాకుండా చూడయ్యా. నేను భ్రష్టత్వం బ్రతుకు నేను బ్రతకకూడదు. నాకు వద్దు ఆ జీవితం. నేను సేవకుడిలాగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలా. సాతాను నాలో ప్రవేశిస్తే నేనేం బాగు చేసేదయ్యా? వద్దయ్యా. దేవుడు నిలబడిపోవచ్చు. పేతురుని జ్ఞాపకం చేసి. కాబట్టి తన ఈ శ్రమల దినాల్లో కానీ ఏ దినాల్లో అయినా సరే జాగ్రత్తగా ఉండమని ప్రభు హెచ్చరిస్తున్నాడు. 2వ అధ్యాయము తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 25, 26. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 25, 26. చదువమ్మా. 25, 26, 25. 24 చదువుతున్నాను, 23 చదువుతున్నాను. నేర్పు లేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించు. జగడాలు వస్తాయి. అదే మన జరిగింది నాకు. ఉచితమైన జగడము పాపం తెప్పిస్తాడు. సమాధానం అన్నాడు దేవుడు. క్షణములో ఎక్కడ దొరుకుతాడా? చీమ దూరే సందుంటే చాలు ప్రబలం చేసేస్తాడు. సాతానుడి పని.
అవమానపరుస్తాడు మనల్ని. అవమానకరమైన మాటలు అంటారు, సహించాలా. తప్పు లేకపోయినా సహించాలి. ఆ విధమైనటువంటి చిక్కుల్లో పెట్టడానికి సాతానుడు పూనుకొని రెడీగా ఉంటాడు. చూడండి ఏమన్నాడు, దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఎరలో నుండి తప్పించుకొని మేలు కొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అటు వారిని సాత్వికముతో శిక్షించుతూ దగడమాడక అందరి ఎడల సాధుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెనో. కీడు చేస్తారు, సహించాలా. జగడాలు పుట్టిస్తాడు, సహించాలా. జగడాలని రాశాడుగా, అది జగడం ఆడాడు, నేను కూడా ఆడాను. నిలువేముంది, వాడు మంచోడు కాదయ్యా, నువ్వు మంచోడు కదా ఏ అంటారు. జాగ్రత్తగా ఉండమన్నాడు దేవుడు. సాతానుడు దూరుడు అంటే పాడు ఒక రాగాన వదిలించుకోవడం చాలా కష్టం. సాతాను తన ఇష్టము చొప్పున ఎట్టబెడతాడు చేస్తాడు. ఇష్టం అంటే ఎట్టయిన అతలాకతలం చేసేస్తాడు కాసేపు. తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఎరలో నుండి తప్పించుకొని మేలు కొనదిరేమని ప్రభు యొక్క దాసుడు అపోస్తలుడైన పౌలు అట్టి వారిని సాత్వికముతోనూ శిక్షించుతూ జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను అని చెప్పాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకులేయ్యా నేను పోన్లే అన్న, ఈరోజు వదిలేయ్యా, నాకు బాగలేదు, నాకు అసలు ఇబ్బందిగా ఉందిలేయ్యా ప్రభువా, నాకు చెప్పాలని నాకు అంత అనిపించట్లేదు, నాకు మానుకుంటాలేయ్యా అన్నా. వెంటనే జ్ఞాపకం చేశాడు పేతురు, నేను నాలేను పిల్లలు పెట్టాడు సాధారణుడు నన్ను. ఎంత క్షణమే అతలాకుతలం చేసేసాడు, దూరాడు. ఎక్కడో లోపం ఉంది నాలో, ఆ లోపం ఏడుందని ఎతికాడు. ఎక్కడ టెంప్ట్ అవుతాడో, ఎక్కడ ఆవేశపడతాడో చూశాడు, చప్పని దూరేశాడు. చాలా బాధపడ్డాను. వదిలేయ్యా, నేను బాగుండే ఈరోజు అన్నా, వదిలేయ్యా, నాకు ఏడన చేసుకుంటాను, నా గురించి ఒకళ్ళు అనుకోవటం నాకు ఇష్టం లేదు, నా వల్ల నీకు అవమానం కలగటం నాకు ఇష్టం లేదు, రగాడు చేసుకుంటాను. ఉత్తమరుడిగా పంపించాడు దేవుడు. ఏదైనా జాగ్రత్తగా ఉండమని దేవుడి ఉదయ కాలమున హెచ్చరిస్తున్నాడు. చెప్పాడు ఆయన. సాతానుడు తిరుగుతుంటాడు, మనం ఎటు పోతే అటే వస్తాడు. మనం దేవుని ధ్యానిస్తున్నామని అది కనిపెడతాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నావా, మరి నా సంగతి ఏంది? దేవుని మాటలు బోధిస్తున్నావా, నా మాటలేయి. ఏం మాటలు? నీ మాటలు చెడ్డ మాటలు, అవి వలకాల వాడికి ఆనందం పలికేటట్టుగా కోరతాడు. అపోస్తలుడైన పౌలు అవుతున్నాడు, జాగ్రత్తగా మేలుకోండి అని అంటున్నాడు. చూడండి, దేవునికి తోటేమంటున్నాడు ఆయన. సాతానుడికి ఇస్తే నశింపు, కలాకోతలం, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, ఏముండదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు ఆయన. 175 పేజీ ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనము. 4వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు మాట అంటున్నాడు, అపవాదికి చోటియ్యకుడి. ఏమంటున్నాడు ఆయన? అపవాదికి చోటు ఇవ్వకండి అంటున్నాడు. అపవాదికి చోటు దొరికిందా వదలడే. ఇక పోలీస్ స్టేషన్ దాకా పోయా నేను. ఏందయ్యా ఇక ఇది బాధ.
పోలీస్ స్టేషన్ నేను రావటం ఏంది? ఏది నువ్వు వచ్చావు నీకేంది పోలీస్ స్టేషన్? అది పోలీస్ స్టేషన్ ఏంది ఏంది ఏం అవసరం అయ్యింది నాకు? తనుడు నడిపిస్తాడు దాకా. జాగ్రత్త అన్నాడు ఆయన. చూడండి, అపవాదికి చోటియకుడి, దొంగిలి వాడు ఇక మీదట దొంగిలక అక్కర తెలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడాల. మంచి పని చేయమన్నాడు. మంచి పని చేసి సాతానుడు ఊరుకోడు. ఎట్టగట్ట ఎదుగుతాడు. ఎట్టగట్ట వాడికి అనుకూలంగా సీమ దూరే సందు కావాలి. యశ్వబు కూడా చెప్పాడు, అన్ని సంఘాలతో చెప్పి నువ్వు అంతా బాయ్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అన్నీ రైటే, నీ అన్నీ బాగానే ఉన్నాయి, నీ పద్ధతులన్నీ ఒక్కటి కొదవగా ఆరు మనసు పొందు అన్నాడు. అలాగా ఈ ఒక్కటి కొదువైన మన హృదయంలో కానీ మన మనసులో కానీ వెంటనే సాతానుడు ప్రవేశిస్తాడు, రాగతులను చేస్తాడు, చెడ్డ పేరు చేస్తాడు. మన జాగ్రత్త అంటారు. ఆ సాతానుని ఎదిలించుకొని రావటం చాలా కష్టం. ఎట్టగట్టు ఎదిలించుకొని బయటకు వచ్చాను నేను. జాగ్రత్త అంటారు. వాడు పట్టుకున్నాడా ఇక వదలడు. ఎదిలించుకొని బయటకు వచ్చి అపోజిట్ పౌలు చెబుతున్నాడు. జాగ్రత్త జాగ్రత్త అని మరలా చెప్తున్నాడు ఆయన. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 25వ వచనము. 6వ అధ్యాయము 25వ వచనము. ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము, దేవుని కృపావరము మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందున నిత్య జీవము. పాపం సాతానుడు దూరాడు అంటే పాపంలో ఉన్నట్టే మనం. అందులో అనుమానమే లేదు. 100% ఇది కరెక్ట్. ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము. సాతానుడు దూరితేనే పాపం. సాతానుడు దూరాడా ఆపివే నువ్వు. అందుకు మార్పు చెందమంటాడు. మారు మనసు పొందామా మళ్ళా జడగొట్టడానికి ట్రై చేస్తాడు సాతానుడు. వెంటనే ఉంటాడు. మారు మనసు పొందేవా నువ్వు అక్కించి అవుతున్నావా చూస్తా నీ సంగతి అని పెట్టుకొని ఉంటాడు నా కోసం. ఎక్కడ దొరుకుతాడా? మహా పెద్ద పెద్ద బోధకులను పడగొట్టేసాడు సాతానుడు. దేవదూతలను పడగొట్టేసేసాడు. లూసిఫర్ కూడా ఎక్కడుంది? పాతాళంలో. కాబట్టి సామాన్యమైన మానవులు దేవుడు మనకు తోడుగా ఉండబట్టి బ్రతుకుతున్నాము. దేవుని దయ ఉండబట్టి మనము నిలబడగలుగుతున్నాము. పాపములో వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. యేసుక్రీస్తు ప్రభువులో నిలిచుంటేనే నిత్య జీవము. సాతానుడు దూరాడంటే నిత్య జీవం కాదు, మరణము. జాగ్రత్త అన్నాడు ఆయన జాగ్రత్త చెప్పాడు. కాబట్టి మనము ఈ కాలమున జాగ్రత్తగా నేర్చుకొని మంచి జీవితం జీవించమని దేవుడు ఉదయకాలమున హెచ్చరిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. 5వ అధ్యాయము 10వ వచనము. మనం చేసే క్రియలు దేవునికి బాగుండాలని దేవుడు ఉదయకాలంలో హెచ్చరిస్తున్నాడు. 161వ పేజీ. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. కొరింథీ సంఘానికి రాసినాడు, మనకు రాసినట్టు
మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమన్నాడు? 10వ వచనము, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. మంచి చేసినా నిలబడాలా, చెడ్డ చేసినా నిలబడి తీర్పు ఉంటుంది మనకి. దేవుని న్యాయపీఠం నిలబడాల్సిందే అందరం. దేహంతో ఏం చేసావయ్యా, చేతితో ఏం చేసావు, కాలుతో ఏం చేసావు, నేను లెక్క చెప్పాలా? నోటితో ఏం చేసావయ్యా, ఇక నేను మాట్లాడిన మాటలన్నీ లెక్క రాసి ఉంటాయి. ప్రతి ఒక్కరూ లెక్క చెప్పాల్సిందే. కాబట్టి అపోస్తుడైన పౌలు జాగ్రత్తగా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. మన సంఘం అంటే మనమే, దేవుని సంఘం, ఆయన బిడ్డలం అంత చెప్తున్నాడు ఆయన. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండమంటున్నాడు ఆయన. మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము. రండి అయ్యా, చేశారు రమ్మను పోయానుగా పోలీస్ స్టేషన్కి. ఎవరయ్యా? శంకర్రావు, రమ్మను, పోలీసు రమ్మను. చేశారా? ఈశ్వరు కూడా అడుగు కూర్చుంటాడు, రేపు పిలుస్తాడు అన్నారు. అందరం లెక్క చెప్పాల్సింది. ఏమయ్యా పాస్టర్, ఏమయ్యా జ్ఞానం లేదంటే అంటారు. పాస్టర్ అయి ఉండి ఏందయ్యా నువ్వు జాగ్రత్త కదంటే మాట్లాడేది. మాట అంటే ఎంత బాధ ఉంటుంది. అదే కదా, జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నాడు. కానీ జాగ్రత్త అని చెబుతున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనము. ప్రకటన గ్రంథము అన్నీ బాగానే ఉన్నాయి, బాగలేదని దేవుడు చెప్పట్లా. 3వ అధ్యాయము 23వ వచనము. 3వ అధ్యాయం 23వ వచనము. 23వ వచనము. 3వ అధ్యాయం 2, 3 వచనాలు. 3వ అధ్యాయము 2, 3. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై, జాగ్రత్త పడమన్నాడు, జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుము. వాటిని చనిపోకుండా చూడయ్యా, మిగిలిన వాటిని బలపరచు. నువ్వు బలపడు, నువ్వు బలపరచు, నువ్వు బలపడి బలపరచు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. ఎలా ఉండాలా మన క్రియలు? సంపూర్ణమైనవిగా ఉండాలి. అసంపూర్ణమైనవిగా కనబడితే దేవుని రాజ్యానికి నేను చేరలేను. అన్నీ బాగానే ఉంటాయి నాలో, ఒక్కటి సీమదూరే సొందు కనపడిందంటే సాతానుడు ప్రవేశించి నరకానికి తీసుకెళ్తాడు. హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. 3వ వచనము, నీ క్రియలు అంటున్నాడు, నా క్రియలు జాగ్రత్త అన్నాడు. నీవు ఎలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో, 3వ వచనము, జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనొచ్చు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియనో నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. యేసుప్రభు ఎప్పుడు వస్తాడు తెలియదు. చూస్తాడు, చెప్తాడు, నాకైనా నీకైనా. ఎప్పుడు వస్తాడో వస్తాడు, హఠాత్తుగా మన మీద పడతాడు, నశింపైపోతాం. అది మనసు ఉన్నాడు. ఆమె పట్టుకుంది నన్ను, ఎలా ఉంది, వద్దయ్యా అరవగా
సాతానుడు ప్రవేశించాడు, నెట్టుకొని పోతాడు. బాధ, ఏడ్చిన బాధ. మాట్లాడకూడదు, దేవుడికి అసహ్యమైన మాట్లాడకూడదు. నానన్న ఈరోజు వదిలేయ, నేను పోలే, నాకు వదిలేయ, సేవ చేసుకుంటాను, వదిలేయ, నీకు జాగ్రత్తగా ఉండాలి, నీకు అవమానకరంగా ఉంటే నా సేవే వ్యర్థమైంది. వద్దంటే ఆయన అన్నాడు, నా పక్కన నిలిచి పేతురును జ్ఞాపకం చేశాడు. పేతురు దుడుకుపడ్డాడు, కానీ నేను పేతురును బాగొట్టుకోలేదు కదా. నిలబడిపో, జాగ్రత్తగా ఉంది, నేను నీకు తోడై ఉంటాను. సరేనయ్యా అని. ఎందుకంటే ఒక వ్యక్తిని, ఒక నీతిమంతుడిని ఒక వ్యక్తి ఏదన్నా ఇబ్బందికరంగా మాట్లాడితే బహుబాధగా ఉంటుంది. కాబట్టి యేసుప్రభు అన్నీ సహించాడు. ఆ సహింపు, ఆ సహనము మనకు రావాలని, ఇది ఒక పరీక్ష ఈ శ్రమల దినాల్లో మనకి తెలుపుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు అందరినీ. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము, 2వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. రాకపోయింది నన్ను వాడు, మొన్న పట్టుకున్నాడు సాతానుడు నన్ను చెరలో పెట్టేయటానికి. ఇదిలించుకొని బయటకు వచ్చాడు. చెర నుండి తప్పించయ్యా, నీకు ఆయాసంగా ఉంటే మాత్రం చెరలోని సాతానుడు లాక్కొని పోతాడు నన్ను. సాతానుడు లాక్కపోయినంటే నేను నీ బిడ్డను కాదయ్యా, సాతానుడికి పుత్రుడిని అవుతాను. చెర నుండి తప్పించాయని ప్రార్థన తప్పించాడు. జాగ్రత్తగా ఉండమంటాడు ఆయన. స్పష్టంగా చెబుతున్నాడు, ప్రేమ, సమాధానము, నీతిని వెంటాడుము. 2 నుండి 1 లేకపోయినా ప్రమాదం. రెండింటిలో బాగున్నాం, మూడోది అన్ని బాగానే ఉన్నాడు శంకర్రావు. రైట్, వెరీ గుడ్. 1లో దూరాడు, 1లో ప్రవేశించాడు. ఎక్కడైతే పొదవుగా ఉందో సందు, ఆ సీమ దూరే సందులో ప్రవేశించాడు సాతానుడు. జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. అన్నాడు, చూడండి, ఇదిగో చెప్పాడు ఆయన. ఏమన్నాడు? ఏం చెప్పాడమ్మా? నీవు పొందబోవు శ్రమలకు భయపడకం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీద కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండు. శ్రమ దినాలు నన్ను పట్టుకున్నాడు సాతానుడు. ఇంత బాగానే ఉంది శంకర్రావు దగ్గర. ఒకటే ఆడ చీమ దూరే సందు, ఆ సందు అందులో దూరేసేసాడు. జాగ్రత్తగా ఉండమని. సాతానుడు తిరుగుతుంటాడు, దేవుని సముఖంలో ఉన్నాడు. ఉండి ఏం చెప్పాడు? ఏబు గురించి చెప్పాడు కదా, నువ్వు అన్నీ సమృద్ధిగా ఇచ్చావు, అతను నువ్వు కస్టడీ చెయ్యి, అతడు నిన్ను దూషిస్తాడు అన్నాడు. అటువంటి పరీక్షకు నిలబడమన్నాడు దేవుడు. ఏబు పాస్ అయ్యాడు, సాతానుడు ఓడిపోయాడు. చిక్కులు పెట్టడానికి సాతానుడు దూరతా ఉంటాడు శ్రమల దినాలు. జాగ్రత్తగా ఉండమన్నాడు. కొందరిని అన్నాడా? ఏమన్నాడు? కొందరిని చెరలో వేయటానికి సాతానుడు లాక్కొని వెళ్తున్నాడు. కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నమ్మకంగా ఉండాలా, చాలా ఓపికగా ఉండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇవన్నీ నేర్చుకోమని దేవుడి ఉదయకాలం
ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడును జీవము కలిగిన మాట నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలయ్యా. నీ దయగలిగిన మాటలు మాకు వినిపించు. పాపులమునైనా నేను పాపిని ఒప్పుకున్నాను. నా దేవా, నీకు ఆయాస్కరముగా నేను నీ బిడ్డను కాను. సృష్టించవు త్వరలో నుండి విడిపించు. నేను రానయ్యా, ఈరోజు నేను పోనయ్యా అన్నాను. అయ్యా నేను పోన్లేయ్యా, పేరుతో నీ జ్ఞాపకం చేశావు. నా పక్కన నిలబడ్డావు, శోధనను తొలగించు. సాతానుడును ఎలా మనుషుల్ని వెంటాడతాడో ఈ ఉదయకాలమున తెలియపరిచేవానికి స్తోత్రాలు. సాతానుడు బంధకముల నుండి విడుదల కలిగించిన ప్రతి ఒక్కరూ ఏ బంధకాలలో ఉన్నారు, సాతాను బంధకాలకు చిక్కుకొనకుండానట్లు నీ ఆత్మను ప్రతి ఒక్కరి మీద ఉంచాలి. ఎక్కువ శాతము దేవుని పిల్లల మీద, దేవుని నీ బోధకుల మీద సాతానుడు పన్నాగములు మరి ఎక్కువగా ఉన్నవి తండ్రి. సాతానుని దూరపరచండి నాయన. నీ కనికరము, నీ కటాక్షం, నీ ఆత్మను నిన్ను నమ్మిన బిడ్డల మీద నా ప్రభువా. ఎన్నెన్నో మాట్లాడినారు, అయినా సహించాను. నా కుటుంబాన్ని అన్నారు సహించాను. ఈ చిత్తము తండ్రి అన్నీ ఆలకించేవాడు. నీ దయ చూపండి నాయన. ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ మారు మనసు పొందినట్లు నీ కనికరము కటాక్షము దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి అమ్మగా బ్రతిమాలుకుని ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. నీ రాజ్యము మాకు వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చు, భూలోకము నెరవేర్చు. మనదినాహారం నేడు మాకు దయచేయి. వారుణస్థులు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని శోధనలోనికి తప్పించండి అయ్యా. ఎందుకంటే రాజ్యము బలము నిరంతరమని ఉన్నావు మాట. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనందరికి తోడై ఉన్నాడు. ఆమేన్.